ఈ రిక్వైర్డ్ ఈ రెక్టాంగిల్ అనేది ఇంకొక ఎలిప్స్ లో ఉన్నది అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇది 2,0 నుంచి పాస్ అవుతుంది కాబట్టి x ప్లస్ 4y ప్లస్ 0 పెడితే x వస్తుంది. అట్లాగే 2,1 పాస్ అవుతుంది కాబట్టి 2,1 సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్స్ ఇట్. నోట్ చేస్తారండి. ఓకే గుడ్. నాకు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మధ్యలో రాస్తేనే మెంబర్స్ డిఫరెంట్ పీపుల్స్ అనుకోండి. The area of literal. The area of literal. The area of literal formed by the tangents. Formed by tangents. Formed by tangents. At the endpoints of the spectrum. At the endpoints of the spectrum. Endpoints of the spectrum. To the ellipse. To ellipse x square by 9 plus y square by 5 is equal to 1 is. ఈ కండిషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే ఎట్లా చేస్తాం చూడండి. రైట్. అంటే the area of literal formed by the tangents at the endpoints of the spectrum are. అంటే endpoints of the spectrum అంటే ఒక ఇక్కడ tangents రాసేటండి. ఇక్కడ డ్రా చేసినటువంటి tangents ఒక పాయింట్ దగ్గర అట్లాగే డ్రా చేసినటువంటి ఒక పాయింట్ దగ్గర ఇట్లా డ్రా చేసినటువంటి ఒక పాయింట్ దగ్గర ఇట్లా రాసేటువంటి బోర్డు అనేది అంటే tangents తో అయ్యేటువంటి tangents తో అయ్యేటువంటి బోర్డు ఏరియా అంటారు. ఇన్ఫాక్ట్ ఎట్లా కాబట్టి మరి రెక్టాంగిల్ అయిపోతుంది. ఇట్లాగా ఫోకస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ లాక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ అగైన్ ఈ పాయింట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే a comma b square by a. A comma b square by a అంటే ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే a comma b square by a. ఈ a comma b square by a దగ్గర రాసేటువంటి tangent అనేది వచ్చేస్తే ఈ ఏరియా పై వచ్చేస్తాం కాబట్టి ఈ tangent ఈక్వేషన్ x axis దగ్గర y axis దగ్గర చేస్తే OA డిస్టెన్స్ ఉంది. అట్లాగే OB డిస్టెన్స్ తెలిసిపోతుంది కాబట్టి ఈ OA ఏరియా వస్తుంది. దాన్ని మనం చేస్తే మనకి రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. అంటే ముందుగా x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 5 is equal to 1 అంటే ఎసెన్షియల్లీ ఏరియా కదా ఎసెన్షియల్లీ అంటే ఏమవుతుంది d is equal to under root 9 minus 5 by 9 and 2 by 2. ఎసెన్షియల్లీ 2 by 5 వచ్చింది. ఇక పాయింట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే 3 into 2 by comma b square by a అంటే b square by a అంటే 3. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ to 5 by 3 by ellipse అంటే x square by 9 plus y square by 5 is equal to 1 is. అంటే x1 is equal to 0. This is x1 by y1. అంటే మనం అంటే x1 x1 by a square plus y by y1 by square is equal to 1. ఇది మెయిన్లీ x యాక్సిస్. అంటే దీన్ని మనం రాస్తే x by 9 by 2 plus y by is equal to 1. మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుగొందాం.
ఏరియా ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటి? ఓఏ అంటే ఈ లైన్ యొక్క ఎక్స్, ఓబి అంటే ఈ లైన్ యొక్క ఎక్స్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x by a plus y by b 1 by a. x intercept is 9/2, y intercept is 3. అంటే this is 9/2 and this is 3. అంటే final గా వచ్చిందంటే this is 27/4 వచ్చింది. ఇది మనకి ఏరియా అంటే ఓవర్ ట్రయాంగిల్ కి కట్ అర్థం ఏంటంటే therefore ఏరియా రెక్టాంగిల్ ఏబిసిడి. ఈ రెక్టాంగిల్ ఏబిసిడి అంటే ఈ పార్ట్ మాత్రమే 1 పార్ట్ 1 2 3 4 అంటే 4 times into 27/4 అన్నమాట. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే గుడ్ నోట్ చేయండి అమ్మా. అలా అంటే ప్రీవియస్ క్వశ్చన్ అన్నారు, రిపీటెడ్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తాను. వీడియో అవుతున్నా వస్తుందా? రైట్. ఓకే నాన్న. నేను కొంచెం ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేశాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆఫ్ యూ మీరు మనకి ఫస్ట్ ఉంటే సబ్జెక్ట్ క్లారిటీగా ఉండదండి. మనం మధ్యలో వెళ్ళడం లేదు అంటే అప్పుడు మనం ప్రాబ్లం అనేది నేను మీకు అంటే ఫార్ములా క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం అది జాగ్రత్తగా వినాలండి. కాబట్టి లో ఉన్నటువంటి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన మెటీరియల్ డిఫరెంట్ గా ఆ సబ్జెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేస్తాను. మన మెటీరియల్ డిఫరెంట్ గా కూడా ఉంటాను. ఓకేనా? ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మనం చేద్దామండి, ఇబ్బంది లేదు. రైట్. The line passing through the line passing through the one end of passing through one end of major axis, one end of major axis, one end B of minor axis and of the ellipse x square plus 9y square is equal to 9 meets the auxiliary circle. Meets auxiliary circle medium. Then the area of triangle then an area of triangle I hope అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నాడు? The line passing through one end of major axis అంటున్నాడు. ఇది ఒక ellipse అండి.
This is major axis, this is minor axis. One end of major axis, one end of minor axis. ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నారు. ఒక లైన్ డ్రా చేస్తే this line intersects is auxiliary circle. Auxiliary circle అంటే major axis diameter గా తీసుకొని ellipse center ని దగ్గర తీసుకునే circle. లేదా feet of the perpendicular drawn from focus to tangent. అదేలాగా మనం రిజల్ట్ అవుతుంది. ఈ ఆక్సిలరీ సర్కిల్ ని M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. O అనేది ఆరిజిన్ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. Then AMO area అడిగారు. Then asking AMO area. How to find AMO area? Let's see. First equation కదండి. X square by 9 plus y square by 1 is equal to 1. అంటే కాబట్టి the auxiliary circle x square plus y square is equal to a square అంటే d square that is 9. అంటే రేడియస్ అన్న వచ్చేసింది. ఇక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AM అడిగాడండి. ముందుగా ఈ పాయింట్ అంటే A అనే పాయింట్ 3,0 B పాయింట్ 0, పట్టుకోండి. The line through A the line passing through A అన్నాడు. అంటే ఏ లైన్ వచ్చి ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ AB అంటే 2 పాయింట్ అయితే లైన్ ఈక్వేషన్ ఫార్ములా y minus 1 is equal to 1 minus 0 by 0 minus 3 అంటే minus 2 into x minus 0. అంటే మైనస్ 0 కదండి. అంటే ఏమైందంటే మైనస్ 3 by minus 3 is equal to x. అంటే లైన్ ఈక్వేషన్ రాస్తాం. x plus 3y minus 3 is equal to 0. మన అబ్జర్వేషన్ ఏంటి? ఏరియామో ఏరియా అడిగాను. ఏరియామో ఏరియా అంటే హైట్ కదా. అంటే ఈ హైట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఏరియం ఇంటూ బోడీ. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎంఓ ఫార్ములా ఈస్ ఏఎంఓ ట్రయాంగిల్ కి ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. D అంటే ఆరిజిన్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. D is equal to perpendicular distance from 0, 0 line. అంటే ఆరిజిన్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 0 minus 3 by modulus of root over a square plus b square అంటే 10. అంటే 3 by root 10. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఏఎం అనేది సర్కిల్ అనేది ఆక్సిలరీ సర్కిల్. ఏఎం అనేది ఒక కార్డ్. ఏఎం కార్డ్ అన్నప్పుడు ఈ కార్డ్ యొక్క డిస్టెన్స్ అంటే ఎంతనన్నా, ఇది రేడియస్ ఆర్, ఇది డి అన్నప్పుడు కార్డ్ లెంత్ ఆఫ్ కార్డ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా మనం సర్కిల్లో డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద ఫార్ములా? లెంత్ ఆఫ్ కార్డ్ అంటే ఏఎం ఇజ్ ఈక్వల్ టు 2 root of r square minus d square. ఫార్ములా ఏంటండి? ఏఎం ఇజ్ ఈక్వల్ టు 2 root of r square minus d square అనేది ఫార్ములా. ఆ ఫార్ములాలో అప్లై చేద్దామండి. ఆ ఫార్ములాలో అప్లై చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 2 root r square అంటే దీని యొక్క రేడియసే కదా, ఈ సర్కిల్ యొక్క రేడియసే కదా. ఈ సర్కిల్ యొక్క రేడియస్ అంటే 9 మైనస్ d స్క్వేర్ అంటే 9/10. అంటే దేర్ ఫోర్ 2 into 90 minus 9 అంటే 81. 81 అంటే 9/√10. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏఎంఓ ఈ బాక్స్ పెట్టామంటే ఏ అని ఇండికేషన్. 1/2 into AM into D. AM means 2 into 9/√10.
d means 3/√10 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా 27/10 27/10 అండర్స్టూడ్ 27/10 అంటే 2.7 ఓకే 2.7 రైట్ తేజ్దీప్ ఓకేనన్న చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈలోకి రాయాల్సిన రాసుకోండి a line passing through one end of A of major axis one end of B minor axis of ellipse ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చేసాడు x²/9 y²/1 = 1 అంటే A 3,0 B 0,1 కాబట్టి ఈ లైన్ అనేది మేజర్ యాక్సిస్ యొక్క 1 ఎండ్ మైనర్ యాక్సిస్ యొక్క 1 ఎండ్ తో ఒక లైన్ ఫామ్ చేస్తే ఈ లైన్ అనేది ఆక్సిలరీ సర్కిల్ ని M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది ఇప్పుడు ఏరియా ఆఫ్ OMA అడిగాడు అనమాట జనరల్ గా ఏరియా ఆఫ్ AMO ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ AMO అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని అర్థం హాఫ్ బేస్ అంటే AM ఇంటూ హైట్ అంటే దీనికి D అన్నమాట అంటే ముందుగా AB లైన్ ఈక్వేషన్ కట్టాను ఎందుకంటే 2 పాయింట్స్ వచ్చాయంటే AB లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది తర్వాత డి అంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 3/√10 వచ్చింది అట్లాగే ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఏఎం అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇది రేడియస్ ఇది డి అన్నప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ కి ఫార్ములా 2 times ఆఫ్ √r² - d² అన్నమాట ఆర్ అంటే రేడియస్ ఎంత వచ్చాడండి 3² అంటే 9 మైనస్ డి అంటే 3/√10 సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా తేజ్దీప్ ఓకేనా రైట్ కంప్లీటెడ్ ఓకేనా రైట్ ద నెక్స్ట్ వన్ ద నార్మల్ అట్ ఏ పాయింట్ the normal at a point P on ellipse at a point P on x² plus 4y² is equal to 4 16 meets the x-axis at Q meets x-axis at Q and if M is the midpoint of M is the midpoint of the line segment PQ, midpoint of PQ, and the locus of M intersect. Locus of M intersects the latus rectum of given ellipse. Latus rectum of given ellipse. రాసేస్తారు కదండి అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి క్లియర్ గా మనకి ఏమన్నాడండి వాడు ద నార్మల్ అట్ పి అంటున్నాడండి అంటే ద నార్మల్ అట్ పి అనే పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ అట్ పి మీట్స్ ద x-axis at Q అంటే Q అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది ఈ PQ యొక్క మిడ్ పాయింటే M అన్నాడు దీని యొక్క లోకస్ ఏమంటున్నాడు మీట్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద గివెన్ ఎలిప్స్ ముందుగా మిడ్ పాయింట్ కడదాం ఆ లోకస్ అనేది లాటస్ రెక్టమ్ తర్వాత డిస్కస్ చేద్దాం అంటే ముందుగా ఏం కట్టాలండి P దగ్గర నార్మల్ ఈక్వేషన్ కట్టండి లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఎప్పుడన్నా సరే లోకస్ అని ఎప్పుడు అడిగినా సరే పరాబోలా కావచ్చు సర్కిల్ కావచ్చు ఎలిప్స్ కావచ్చు హైపర్బోలా కావచ్చు లోకస్ అంటే పారామెట్రిక్ ఫామ్ లో తీసుకుంటే మనకి ఈ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ వాడి మనం ఈజీ సాల్వ్ చేయొచ్చు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ 2x² / 4 + 16
plus y square by 4 is equal to 1 at p theta. At p a cos theta అంటే 4 cos theta కామా 2 sin theta దగ్గర ఫార్ములా ఏంటి? ax by cos theta minus by by sin theta is equal to a square minus b square implies a అంటే 4x by cos theta minus 2y by sin theta a square minus b square అంటే 12. This is meets x-axis at q. Meets x-axis at q. అంటే x-axis అంటే y is equal to 0 at q. అంటే implies 4 by cos theta x is equal to 0. Therefore q అనే పాయింట్ ఎట్లా వచ్చేసిందండి మనకి? q పాయింట్ is 4 1s are 4 3s are కాబట్టి 3 cos theta 3 cos theta కామా 0. p అనేది 4 cos theta కామా 2 sin theta. ఇప్పుడు మనకి ఏంటంటే m అనేది మిడ్ పాయింట్ ఆఫ్ pq. m h కామా k ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ pq. అంటే h కామా k ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటే 7 cos theta by 2 కామా 0 plus 2 sin theta by 2 అంటే sin theta. ఎప్పుడైనా సరే మనకి cos theta sin theta సెపరేట్ గా ఉంటే ఎలిమినేట్ చేయడం అనేది ఈజీ. అందుకోసమే మనం పారామెట్రిక్ ఈక్వేషన్ తీసుకుంటాం. మన లోకస్ ఆఫ్ m కావాలంటే అంటే అర్థం ఏంటి? cos theta sin theta రిలేషన్ లో రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటవుతుందంటే 2h by 7 is equal to cos theta and sin theta is equal to k. Cos square theta plus sin square theta 1 కాబట్టి 4x square by 49 plus y square is equal to 1. ఇప్పుడు వాడు ఏమంటున్నాడండి? వాడు ఈ m అనే లోకస్ అనేది ఇది ఒక లాటస్ రెక్టం. ఈ లోకస్ s అనేది లాటస్ రెక్టం ని మీట్ అవుతోంది అంటున్నాడు. మీట్ అయితే ఆ మీటింగ్ అయ్యే పాయింట్ ఏంటని అడుగుతున్నాడు. దేనికి? ఈ గివెన్ ఎలిప్స్ యొక్క లాటస్ రెక్టం. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టం. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టం ఆఫ్ గివెన్ ఎలిప్స్ అంటే x square by 16 plus y square by 4 is equal to 1. అంటే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టం అంటే x is equal to plus or minus ae లేదా a square minus b square plus or a square e square అన్నా a square minus b square అన్నా ఒకటే. అంటే రూట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అంటే 2 రూట్ 3. ఈ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేయటమే కదండి. ఫ్రమ్ 2 ఇది 1 అనుకోండి కాస్త 2 నుంచి అంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 4 into 12 by 49 plus y square by is equal to 1 అండి. y square is equal to 1 కాబట్టి y square is equal to ఎంత అయిపోయిందండి? 1 by 49 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 by 7. Therefore required point x comma y is equal to plus or minus 2 root 3 comma plus or minus 1 by 7. Plus or minus 2 root 3 comma plus or minus. Very good Vinay Teja. Good Vinay Teja. నానా ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఈ ఎలిప్స్ యొక్క లాటస్ రెక్టం కాదు. దే ఆస్కింగ్ ఈ ఎలిప్స్ యొక్క లాటస్ రెక్టం కాదు, లాటస్ రెక్టం ఆఫ్ ద గివెన్ ఎలిప్స్. ఒకసారి చూడండి, p దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ x యాక్సిస్ ని q దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే pq యొక్క మిడ్ పాయింట్ తో m అనేది లోకస్ అయితే ఈ లోకస్ అనేది ఈ గివెన్ ఎలిప్స్ యొక్క లాటస్ రెక్టం ని కట్ చేస్తే ఈ గివెన్ ఎలిప్స్ అని లోటస్ రెక్టం కట్ చేస్తే ఈ కటింగ్ పాయింట్ ఏంటని అడుగుతున్నాడు. p తెలుసు, దీని దగ్గర నార్మల్ డ్రా చేసాం, x యాక్సిస్ మీట్ అయిందంటే y ఈక్వల్ టు 0 పెట్టాం, అప్పుడు q వచ్చింది. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింటే లోకస్ కాబట్టి cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా 1 కాబట్టి ఇది వచ్చేసింది.
ఈక్వేషన్ ఆఫ్ గివెన్ లాటస్ రెక్టమ్ అంటే x is equal to plus or minus a ఈ సబ్స్టిట్యూషన్ చేసాం ఇందులో, అప్పుడు y వచ్చేసింది. x y, దట్స్ ఆల్. రాస్తే చెప్పండి నాన్న. రైట్, నెక్స్ట్ అండి. రాసేసారండి? రైట్. నా క్వశ్చన్స్ కూడా ప్యారలల్ గా రాసుకుంటా ఉన్నాను. రైట్. లెట్ d1 comma d2 be the lengths of perpendiculars from foci S and S dash, from foci S and S dash, from foci S and S dash of the ellipse x square by a square plus y square by b square is equal to 1 to the tangent at P. To tangent at P on the ellipse, then asking S dash P, SP by S dash P, SP by S dash P. అంటే దాని అర్థం ఏంటంటే d1 d2 అనేవి ఈ ఎలిప్స్ యొక్క జనరల్ గా ఈ ఎలిప్స్ ఏదైనా ఒక టాంజెంట్ దగ్గర డ్రా చేసినటువంటి ఈ ఫోకస్ S1 S2 అనే ఫోకస్ నుంచి S డాష్ అనే ఫోకస్ నుంచి ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d1, ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d2. జనరల్ గా మనకి తెలుసు d1 d2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే b స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే b స్క్వేర్ అండి. కానీ b స్క్వేర్ అని అడగల, మనకి ఏం అడిగాడండి వాడు, ఈ p అనే పాయింట్ ఇచ్చాడు, ఇది p ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ టాంజెంట్ అంటే ఈ s డాష్ p బై sp యొక్క రేషియో అడుగుతున్నాడు. ఇది s డాష్ అంటే మనకి ఏదైనా తెలియదు కాబట్టి మనం ఏంటనుకున్నాం, ఎలిప్స్ ఈక్వేషన్ ఆల్రెడీ x స్క్వేర్ బై a స్క్వేర్ కదా, ఇది మైనస్ ae కామా 0, దిస్ ఈజ్ ae కామా 0. జనరల్ గా మనకి ఫోకల్ డిస్టెన్స్ అంటే ఎంత అండి, sp ఈజ్ ఈక్వల్ టు, మనం ఇది p a cos theta కామా b sin theta దగ్గర టాంజెంట్ తీసుకుంటాం. sp అంటే a మైనస్ ex1, అదే హైపరబలాలో అంటే ex1 మైనస్ a. ఇక్కడ e మైనస్ ex1 కాబట్టి a మైనస్ x1 అంటే a cos theta కాబట్టి ae cos theta, అంటే a కామన్ తీస్తే 1 మైనస్ e cos theta. సిమిలర్లీ s డాష్ p అంటే a ప్లస్ ex1, ఇట్ మీన్స్ a ఇంటూ 1 ప్లస్ e cos theta. అంటే మనకి క్యాలిక్యులేషన్ చేసింది ఏంటంటే sp బై s డాష్ p, sp బై s డాష్ p అంటే 1 మైనస్ e cos theta బై 1 ప్లస్ e cos theta రావాలి. ఇప్పుడు దీనికి టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 2x square by a square plus y square by b square is equal to at theta. అంటే x by a cos theta plus y by b sin theta is equal to 1. అంతే కదండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. d1 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ae కామా 0,
d1 అంటే AE, 0 to perpendicular distance to 1. AE by A అంటే E cos theta minus 1 by root over cos square theta by A square plus sin square theta by B square. Similarly, D2 అంటే minus AE, 0 నుంచి perpendicular distance to 1. అంటే AE ఒక ప్లస్ అయిపోద్ది కదండి. E cos theta plus 1 by root over cos square theta by A square plus sin square theta by B square. మనకు కావాల్సింది ఏంటి? SP by S dash P. ఈ రెండు రివర్స్ చేసేస్తే ఈ రెండు రేషియో అంటే 1 minus E cos theta by 1 plus E cos theta. కానీ అబ్జర్వ్ చేస్తే D1 by D2 చేసానికి రెండు సేమే కదా. అంటే ఈ రెండు సేమ్ అయినప్పుడు ఈ రెండు డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ అదే రేషియోలో ఉంటున్నాయి కాబట్టి therefore this is 3 4 1 2 అంటే SP by S dash P is equal to 1 minus E cos theta by 1 plus E cos theta. This is nothing but D1 by D2. D1 by D2. Note చేయండి అమ్మా. Good, Akash. D1 by D2. Prithvi, good. Hitesh. Vamsi. D1, D2, length of the tangents, lengths of perpendicular from foci S and S dash అన్నాడండి. అంటే ఫోకై నుంచి దాని యొక్క perpendicular distance అన్నమాట ఎనీ టాంజెంట్. A cos theta, B sin theta. S అంటే AE, 0 minus AE, 0. D1 అంటే AE, 0 నుంచి ఆ లైన్ కి perpendicular distance ఇది. మైనస్ AE, 0 నుంచి ఆ లైన్ కి perpendicular distance దిస్ ఇస్. నిజానికి SP by S dash P అడిగాడు. SP అంటే A minus EX1. X1 అంటే A cos theta కదా. అంటే A minus AE cos theta. A కామన్ తీస్తే 1 minus E cos theta. S dash P అంటే A into 1 plus E cos theta. S by S dash అంటే AA క్యాన్సిల్ అయిపోయి 1 minus E cos theta by 1 plus E cos theta. ఇక్కడ కూడా D1 by D2 చేసాం అనుకోండి. ఈ రెండింటి యొక్క perpendicular distance రేషియో కదా. ఇక్కడ డినామినేటర్ సేమే కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది బై ఇది వస్తుంది. అంటే SB by S dash P అనేది D1 by D2 వస్తుంది. ఓకేనా వంశీ? వంశీ. ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ అండి, స్ట్రైట్ లైన్ AX by 3 plus BY by 4 is equal to C is normal to X square by A square plus Y square by B square is equal to 1. Then A square minus B square is. అంటే దీని యొక్క నార్మల్ ఈక్వేషన్ ఇది అంటున్నాడు. దెన్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సింపులే కదండి. నార్మల్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి? నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ X స్క్వేర్ బై A స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ బై B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అట్ theta. అట్ P ఆఫ్ theta అనుకుంటే AX by cos theta minus BY by sin theta is equal to A square minus B square. కానీ నిజానికి వాడు ఇచ్చినది ఇది. ఈ రెండు రిప్రజెంట్ సేమే కదా. AX by 3 plus BY by 4 is equal to C2.
రిప్రజెంట్స్ సేమ్. రిప్రజెంట్స్ సేమ్ అంటే దాని అర్థం ఏంటి? కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్. కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ అంటే a by cos theta by a by 3 is equal to minus b by sin theta by b by 4 is equal to a square minus b square by c. bb a క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం పారామెట్రిక్ ఈక్వేషన్ లో కాస్ థీటా సైన్ థీటాలు మనం క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి, ఓ వైపు తెచ్చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 3c by a square minus b square and sin theta is equal to minus 4c by a square minus b square. You know, cos square theta plus sin square theta 1 kabatti. So therefore ikkada em ayipothundandi? 9c square by a square minus b square plus whole square 16c square by a square minus b square whole square is equal to 1. So obviously denominator same kabatti a square minus b square whole square is equal to 25c square. నేను ఇక్కడ ఆప్షన్స్ నేను రాయట్లా, ఎందుకంటే డైరెక్ట్ గా మీకు ఉంటది కదా అని ఉద్దేశంతో. సో ద వాల్యూ ఆఫ్ a square minus b square is equal to 5c. రాసేసారు అనుకుంటాను. Yes. Right. Coming to the next one. If the projections of if s 3, 12 and s dash 9, 4 are foci of ellipse and p minus 2, 5 is the projection drawn from foci to tangent to the ellipse. Foci to tangent to ellipse. Then eccentricity. Then E value. Asking E value. Seventh one, Akash. Okay. Okay. So therefore, ఇక్కడ చూడండి s 3, 12 అంటే జనరల్ గా ఇక్కడ ప్రొజెక్షన్ ఫోకై టు ద ఎలిప్స్ p minus 2, 5 is the projection drawn from foci to tangent to the ellipse అన్నాడు. మనం ఈ టెర్మినాలజీ చూడటానికి ఇబ్బందిగా ఉన్నా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఫోకై నుంచి ఈ టాంజెంట్స్ కి ప్రొజెక్షన్ అంటున్నాడు. ప్రొజెక్షన్ అన్నా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నా ఒకటే కదా. ప్రొజెక్షన్ అన్నా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నా ఒకటే కదా. The locus of foot of the perpendicular to tangents to ellipse is called auxiliary circle. అంటే ఇండైరెక్ట్ గా ఏ సర్కిల్ అయిపోతుంది అనేది ఆక్సిలరీ సర్కిల్ అయిపోతుంది అన్నమాట. ఈ ఆక్సిలరీ సర్కిల్ యొక్క p అనే పాయింట్ యొక్క ప్రొజెక్షన్ అడిగాడు. p minus 2, 5 అనేది దీని మీద ఉంటే దెన్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అని అడుగుతున్నాడు. అంటే జనరల్ గా ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నా ప్రొజెక్షన్ అన్నా ఒకటే. ఫ్రమ్ ఫోకై టు టాంజెంట్
ఈజ్ కాల్డ్ ఏమవుతుందండి, ఈజ్ డైరెక్టర్ సర్కిల్. ఈజ్ డైరెక్టర్ సర్కిల్ విత్ కాన్సెంట్రిక్ విత్ ఎలిప్స్. కాన్సెంట్రిక్ విత్ గివెన్ ఎలిప్స్. కాన్సెంట్రిక్ విత్ గివెన్ ఎలిప్స్. అంటే ఇప్పుడు ఎలిప్స్ యొక్క సెంటర్ కావాలి కాబట్టి సెంటర్ ఆఫ్ ఎలిప్స్, సెంటర్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. ఎస్ అంటే ఎంత అన్నది 3,12 అండ్ ఎస్ డాష్ అంటే 9,4. సెంటర్ వచ్చేసినట్టే. 3 + 9/2 అంటే 12/2 అంటే 6. 12 + 4/2 అంటే 6. 16/2 అంటే 8. therefore auxiliary circle. ఆక్సిలరీ సర్కిల్ అంటే అర్థం ఏంటండి, x - a whole square plus y - 8 whole square is equal to r square అంటే a square. ఇక్కడ a greater than b కండిషన్ తీసుకున్నాం. అంటే దిస్ ఈజ్ అంటే దీని యొక్క ప్రొజెక్షన్ అంటున్నాడు కాబట్టి, అంటే ఇది పాసింగ్ త్రూ దేని నుంచి పోతుంది, -2,5 నుంచి పోతుంది. దిస్ ఈజ్ త్రూ -2,5 అంటే ఇది -2,5 నుంచి పోతుంది. -2 - 6 అంటే 8 అంటే 64 ప్లస్ 9 is equal to a square అంటే a is equal to √70. సిమిలర్లీ మనకి ఎసెంట్రిసిటీ కావాలి, ఏ తెలిసిపోయింది. ఎస్ఎస్ డాష్ అంటే 2ae. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 9 - 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 36 + 8 అంటే 100 అంటే 10 అంటే ఇది 5. ఈజ్ ఈక్వల్ టు 5/a, 5/√73. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే 2 ఫోకై ఇచ్చాడు ఆఫ్ ద ఎలిప్స్ అండ్ p - 2,5 ఈజ్ ద ప్రొజెక్షన్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై టు టాంజెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆక్సిలరీ సర్కిల్. అంటే ఆక్సిలరీ సర్కిల్ అంటే ఖచ్చితంగా మనకి ఇట్ ఈజ్ ఏ కాన్సెంట్రిక్ విత్ గివెన్ ఎలిప్స్ కాబట్టి ఎలిప్స్ యొక్క సెంటర్ ఎలా వస్తుంది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్స్, మిడ్ పాయింట్ ఆఫ్ ద ఫోకై. కాన్సెంట్రిక్ విత్ కాబట్టి x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఈ సర్కిల్ పాసింగ్ త్రూ -2,5 కాబట్టి ఏ వస్తుంది, సబ్స్టిట్యూషన్ చేయడమే. రాస్తే చెప్పండి అమ్మా. ఓకేనండి, నెక్స్ట్ నాన్న. రైట్. if x square by f of 4a plus y square by f of a square minus 5 is equal to 1 represents ellipse అంటున్నాడండి. 1 represents ellipse if major axis is y axis
with major axis is y-axis. Major axis is y-axis and f is decreasing. F is decreasing అంటున్నాడు. Then what is the range of A? Range of A అడుగుతున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, జనరల్ గా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 కి మేజర్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ మీన్స్ ఎప్పుడు అవుతుందండి మేజర్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది వెన్ బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ అయితేనే అవుతుంది. సిమిలర్లీ ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ ఆఫ్ 4a ప్లస్ y square by f of a square minus 5 is equal to 1 కి మేజర్ యాక్సిస్ y యాక్సిస్ అన్నాడు కాబట్టి y యాక్సిస్ కాబట్టి therefore f of a square minus 5 is greater than f of 4. But f is decreasing function అంటున్నాడు. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? డిక్రీజింగ్ ఫంక్షన్ మీన్స్ అంటే ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ x2 అన్నప్పుడు x1 లెస్ దాన్ x2 అయితే డిక్రీజింగ్ అంటాం. ఇంక్రీజింగ్ కి డిక్రీజింగ్ కి తేడా ఏంటి అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే లోపల లెస్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్. అంటే ఏ స్క్వేర్ మైనస్ 5 లెస్ దాన్ 4a కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 లెస్ దాన్ 0. సో a minus 5 into a plus 1 less than 0. Therefore, a belongs to minus 1 comma 5. నోట్ చేయండి అమ్మా. చిన్నదే క్వశ్చన్. రాస్తారండి? ఓకేనండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. If a line L1 is parallel to L2, slope of L1 is 9. Slope of L1 is 9. And L3 is parallel to L4. L3 is parallel to L4. And the slope of L4 is minus 1 by 25. All these lines touches x square by 25 plus y square by 9 is equal to 1. Then the area of parallelogram formed by the lines. అంటే L1 స్లోప్ L2 స్లోప్ అంటే ఖచ్చితంగా ఆ స్లోప్స్ అనేది ఈక్వల్ అన్నాడు కదండి. ఇది ఒక ఎలిప్స్ అనుకుంటే ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్, ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్, అట్లా ఇట్లా డ్రా చేసిన టాంజెంట్, ఇట్లా డ్రా చేసినటువంటి టాంజెంట్ అనేవి అంటే ఇది L1 అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందట? L2 కి ప్యారలల్ గా ఉంది. ఇక్కడ డ్రా చేసిన L3 లైన్ అనేది L4 కి ప్యారలల్ గా ఉంది. అయితే మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? స్లోప్స్ ఇచ్చేసాడు. స్లోప్స్ ఇచ్చేస్తే మనకి ఏరియా వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా అంటే ABCD యొక్క ఏరియా క్యాలిక్యులేషన్ చేయాలి.
ఏరియా ఆఫ్ ఏబిసిడి ఫార్ములా ఏంటి? మనకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ లో డిస్కస్ చేసే ఉంటాం. C1 minus C2 into D1 minus D2 by modulus of M1 minus M2. ఫార్ములా ఏంటండి? అలెన్ నీ దగ్గర ప్రాబ్లం ఏమో ఉన్నట్టుగా ఉందమ్మా, చూడు ఒకసారి. ఏరియా ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ అంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటాయి కదా. ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ C1 is equal to 0. ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ C2 is equal to 0. ఇది సమ్ ఇంకొక లైన్ ప్యారలల్ గా ఉందనుకోండి. ఇక్కడ కాన్స్టెంట్స్ C1, ఇక్కడ కాన్స్టెంట్ C2, ఇక్కడ కాన్స్టెంట్ D1, ఇక్కడ కాన్స్టెంట్ D2 అయితే C1 minus C2 into D1 minus D2 by modulus of M1 minus M2. ఇది ఫార్ములా. ముందుగా మనకి ఈ టాంజెంట్ అంటే ఎలిప్స్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి? x² by 25 plus y² by 9 is equal to 1. అంటే ముందుగా టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y is equal to mx plus or minus root over a square m square plus b square. ఈ m అనే స్లోప్ అనేది 3 కదండి. అంటే ఇక్కడ c అనే కండిషన్ అంటే అప్పుడు ఏమవుతుందండి? c² is equal to a square m square plus b square. అంటే c² is equal to అప్పుడు ఎంత వస్తుందండి? a² అంటే 25. ఒకసారి m1 వాల్యూ మనం 9 తీసుకోండి. 25 into 9 square plus b square. b square అంటే ఎంత అండి? 9 square. అంటే అర్థం ఎంత అండి? c² అంటే 9 square ని కామన్ తీస్తే 25 plus 1 అంటే 26. 25 plus 1 అంటే ఎంత వచ్చిందంటే 26. అంతే కదండి? a² m² plus 1. తర్వాత ఇంకొక కండిషన్ ఏంటండి? ఇంకొక స్లోప్ ఏమవుతుందండి? సెకండ్ స్లోప్ ఏమవుతుందండి? ఇది d కాబట్టి ఇంకొక లైన్ తీసుకోండి. అప్పుడు d² is equal to a² m² plus b² అంటే m2 is equal to minus 1 by 25. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ 25 square ఇక్కడ రాయనా? 25 square into 1 by 25 square. 25 into 1 by 25 square plus b² అంటే 9. అంటే ఒక 25 స్క్వేర్ కాబట్టి ఒక 25 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ D1 ఇక్కడ C1 కి 2 వాల్యూస్, C2 కి 2 వాల్యూస్ వస్తాయండి. ఆ వాల్యూస్ కానీ మీరు సింప్లిఫికేషన్ చేస్తే C1 is equal to 2 values, C2 is equal to 2 values అండి. C1 is equal to C is equal to plus or minus 3 into 2 root 26. అలాగే D is equal to plus or minus root over 226 by 5 అన్నమాట. ఇక M1 అంటే 9, M2 అంటే minus 1 by 25. ఇప్పుడు ఫ్రమ్ 1 డైరెక్ట్ గా మీరు సింప్లిఫికేషన్ చేసుకోగలరుగా? మళ్ళీ ఆ సింప్లిఫికేషన్ చేయటం ఎందుకు? ఏరియా ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకు ఓవరాల్ గా ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేశారు అనుకోండి, అసలు 6 into some 2 into 226 by క్లైమాక్స్ లో 5 into 226 వస్తుంది. అంటే 12 by 5 into 25. 5 5s are 25 అయితే టోటల్ గా 60 వస్తుందండి. ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే 60 వచ్చిందా శశికిరణ్? ఓకే, గుడ్ శశికిరణ్. 60 వచ్చిందిగా. b² మీన్స్ 9 ఏనమ్మా? 9 వేసాను కదా. 9² ఇక్కడ పడిపోయిందా? ఓకే. అంటే ఇక్కడ మళ్ళీ తేడా వచ్చేస్తుందిగా. ఇక్కడ 9 into 225 plus 1 అంటే 226. ఓకే, నోట్ చేయండి. S1
L1 ఈజ్ ప్యారలల్ టు L2 అన్నాడండి. L1 లైన్ అనేది L1 ప్యారలల్ టు L2, L1 స్లోప్ 9 అన్నాడు. L3 ప్యారలల్ టు L4, స్లోప్ ఆఫ్ L4 ఈజ్ -1/25. ఆల్ దీస్ లైన్స్ టచెస్ దిస్ ఎలిప్స్, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ అంటున్నాడు. అంటే L1 L2 అంటే ఈ 4 లైన్స్ తో ఫార్మ్ అయ్యేటటువంటి ఈ ఎలిప్స్ ని టచ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ అడిగాడు. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ కి మనకి ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. L3 L4 కి ప్యారలల్ గా ఉండి L1 L2 కి ప్యారలల్ గా ఉంది అనుకోండి. అంటే ఇక్కడ కాన్స్టెంట్ AX ప్లస్ BY ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, AX ప్లస్ BY ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. అట్లాగే ఈ లైన్ అనేది మనకి సమ్ ఇంకో ఫార్ములా అంటే B1X ప్లస్ C1Y LX ప్లస్ MY ప్లస్ D1, LX ప్లస్ MY ప్లస్ D2 రెండు ప్యారలల్ లైన్స్ అంటే స్లోప్స్ ఏమే ఉంటాయి, ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంటే ఫార్ములా ఇది C1 మైనస్ C2 ఇంటూ D1 మైనస్ D2 బై M1 మైనస్ M2 ఫార్ములా ఇది. సో C1 మైనస్ C2 ఇంటూ M1 మైనస్ D1 మైనస్ D2 బై M1 మైనస్ M2 ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములాలో మనం కాన్స్టెంట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్లోప్ అనేది C² ఈజ్ ఈక్వల్ టు A² M² ప్లస్ D² వేస్తే ఒక C1 C2 వస్తుంది. అంటే M1 ప్లేస్ లో 9 వేస్తే, M1 ప్లేస్ లో -1/25 వేస్తే D1 D2లు వస్తాయి. ఆ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకోవడం. ఆల్రెడీ M1 మైనస్ M2 అనేది ఇచ్చాడు. ఓకేనా యశ్వంత్? రైట్, నెక్స్ట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నిన్న ఇంకొక ప్రాబ్లం ఇచ్చానండి. ఆ ప్రాబ్లం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మన ఈ పేజ్ నెంబర్ 147 లో ఇది కూడా మన ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఉందండి. పేజ్ నెంబర్ 147 లో 6th క్వశ్చన్. ఆల్రెడీ నేను అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2, 6 and 12, K are the foci of the ellipse with touches both coordinate axes. Then it's అంటున్నాడు. దెన్ మనకి ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ X యాక్సిస్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ X యాక్సిస్ అడిగాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ Y యాక్సిస్ అడిగాడు. ఎసెంట్రిసిటీ అడిగాడు మూడోది. ఫోర్త్ వన్ ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగాడు. ఈ 4 కండిషన్స్ అడిగాడండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ X యాక్సిస్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ Y యాక్సిస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి వాడు, ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే దిస్ ఈజ్ ఆస్కింగ్ మనకి ఏంటి, కోఆర్డినేట్ యాక్సిస్ టచెస్ ద బోత్ ద యాక్సిస్ అంటున్నాడండి. కోఆర్డినేట్ యాక్సిస్ బోత్ ద యాక్సిస్ ని టచ్ చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటండి? ఎలా రాయొచ్చండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి. బోత్ కోఆర్డినేట్ యాక్సిస్ ని టచ్ చేస్తున్నది అంటున్నాడు. ఇక్కడ ఒక ఫోకస్ అనేది ఇచ్చాడండి. ఇక్కడ ఒక ఫోకస్ అనేది 2,S'2,6 ఒకటి, ఎస్ అనేది 12, K. అయితే దీని యొక్క ఫోకస్ అనేది ఇస్తే ఎలిప్స్ విత్ ద టచెస్ ద బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్న. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది X యాక్సిస్ కదండి, ఇది Y యాక్సిస్. అంటే ఫోకస్ నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేది, ఫోకస్ నుంచి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది D1 ఇది D2 అనుకుంటే B² కదా. అంటే ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ foci to ఎనీ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు B² కదండి. అదే రాసాం అక్కడ. ద perpendicular distance from foci to any tangents
ప్రొడక్ట్ ఆఫ్ కదండి, ద ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ perpendicular distance from foci to any tangent is equal to b square. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది d1 d2 is equal to b square. అసలు ఈ ఎలిప్స్ అనేది బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తాను. ఎలిప్స్ టచెస్ బోత్ యాక్సిస్, టచెస్ బోత్ xy యాక్సిస్. కాబట్టి ఖచ్చితంగా x1 x2 is equal to y1 y2 అవుతుంది. x1 x2 is equal to y1 y2 అంటే 6k is equal to 2 into 12. 6 2s are, therefore k is equal to 4. అట్లాగే ఒక ఫోకస్ అనేది మనకి 2,6 వస్తే ఇంకో ఫోకస్ ఎంత వచ్చేసిందండి, 12,4 వచ్చేసింది. 2,6 ఒక ఫోకస్ అయితే ఇంకొక ఫోకస్ 12,4. ఇప్పుడు దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే x యాక్సిస్ అంటే y ఎలిమెంటే కదా, ఈ డిస్టెన్స్ 6, ఈ డిస్టెన్స్ 4 కదండి. అంటే b స్క్వేర్ అంటే ఎంత అయిపోతుందండి, b స్క్వేర్ b1 d2 is equal to b square is equal to 6 into 4 that is equal to 24. b1 b2 is equal to 24 వచ్చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, మన a స్క్వేర్ వచ్చేసింది, b స్క్వేర్ వచ్చేసింది. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసేయచ్చు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎస్ డాష్, ఎస్ అంటే ఎంత ఇచ్చాడండి మనకి 2,6, ఎస్ డాష్ అంటే 12,4 కాబట్టి ఎస్ డాష్ అంటే 2ae అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 12 minus 2 అంటే 100 అంటే 100 ప్లస్ 4 minus 6 అంటే 2 స్క్వేర్ అంటే 4. ఇది 104 అంటే √104 అంటే ఎంత అవుతుందండి, దిస్ ఇస్ ఈక్వల్ టు 4 times 4 26 కదండి, అంటే 2√26 అంటే 2ae ఈజ్ ఈక్వల్ టు 2√26 అంటే దాని అర్థం ఎంత అండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి జనరల్ గా, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. బి స్క్వేర్ అంటే 24, సారీ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. 24 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 26 అంటే దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 కాబట్టి ఎసెంట్రిసిటీ ఎంత నాన్న, ఎసెంట్రిసిటీ ఏఈ కదండి, అంటే √26/√a. ఏ అంటే ఎంత, √50 అంటే √50 అంటే ఎంత అండి, ఇది 13/25. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √13/5 వచ్చిందండి. ముందు ఎలిప్స్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే రూపక్ సాయి 1 minute నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 minute వింటా ఉండు. ఎసెంట్రిసిటీ అంటే √13/5. జనరల్ గా సెంటర్ ఆఫ్ ఎలిప్స్ ఎంత అవుతుందండి, సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్ అంటే అర్థం ఏంటి, 2,6 కి 12,4 కి మిడ్ పాయింట్. అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 12 + 2/2 అంటే 7, 6 + 4/2 అంటే 10/3, 10/2 అంటే 5. అంటే ఈక్వేషన్ ఏమైపోయిందండి, x-7 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 50 ప్లస్ y-5 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు మనకి ఇంకొకటి అడిగింది ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b²/a అంటే 2 into b²/a. a అంటే √50. ఇది ఆన్సర్. రూపక్ సాయి ఒకసారి చూడన్న, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అది డిస్కస్ చేద్దాం. Two, 6 and 12, k are foci of ellipse which touches both the coordinate axis then అంటున్నాడు. అంటే ఈ ఎలిప్స్ అనేది x యాక్సిస్ ని టచ్ చేస్తుంది, y యాక్సిస్ ని టచ్ చేస్తుంది.
ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని టచ్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఫోకస్ అనేది 2,6 ఇంకొక ఫోకస్ 12,k ఇచ్చాడు. అంటే కే వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తున్నప్పుడు ఫార్ములా ఏంటంటే x1 x2 ఈజ్ ఈక్వల్ టు y1 y2. అంటే 6k ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 కాబట్టి కే వాల్యూ 4 వచ్చేసింది. ఇక ఫోకై నుంచి టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోకై నుంచి టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫోకై టు టాంజెంట్ ఈజ్ డి స్క్వేర్. ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది d1 ఇది d2 అయితే d స్క్వేర్. d1 అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ అంటే y కోఆర్డినేటే కదా, ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే y కోఆర్డినేటే. అంటే 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఇక ఫోకస్ అనేది 2,6 12,4 కాబట్టి ఎస్ఎస్ డాష్ అంటే నీకు 2/26 వచ్చేసింది. ఏఈ వచ్చేసింది కాబట్టి బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. 24 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 26 కాబట్టి ఏ స్క్వేర్ అనేది 50, బి స్క్వేర్ అనేది 24. ఎసెంట్రిసిటీ అంటే ఎంతమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు √26 కాబట్టి √26/√50 అంటే 13/5 ఎసెంట్రిసిటీ వచ్చేసింది. మనకి సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటే రెండింటి యొక్క మిడ్ పాయింటే కాబట్టి 7,5. దిస్ ఈస్ ద ఎలిప్స్ ఈక్వేషన్. x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై. ఓకేనా రూపక్ సాయి? ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ వై యాక్సిస్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఎంత వచ్చింది, 24√2 బై ఎంతమ్మా రామన్, 24√2/5 24√2/5. ఓకే, ఇది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంకో 2 స్టెప్స్ ఉన్నాయి, ఇంకొక 2 కండిషన్స్ ఉన్నాయి కూడా డిస్కస్ చేయాలి. రైట్, నోట్ చేస్తారండి. ఇది మెసేజ్ చేయండి అమ్మా. అడ్వాన్స్డ్ మోడల్ ఇంకా తెలియలేదు నాన్న. మాక్సిమం 1 or more పాసేజెస్ ఉంటాయండి ఖచ్చితంగా. 1 or more పాసేజెస్ ఇంటీజర్స్. ఏ మోడల్ ఇచ్చినా ఈ మూడిట్లో ఏదో కంపల్సరీగా ఉంటుంది. 1 or more కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడతో డయాగ్రామ్ అయిపోలేదు. నోట్ చేస్తారా? రైట్, ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇక్కడ రాయాలి. ఇది ఎట్లా అంటే ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ దీని యొక్క ఇమేజ్ పాయింట్ అనేది ఎస్ డాష్ యొక్క ఇమేజ్, ఎస్ యొక్క ఇమేజ్ ఎస్ డబల్ డాష్ అనుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ యొక్క ఇమేజ్ ఏమవుతుందండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఇమేజ్ ఏంటండి, x1, -y1 అంటే 12, -4 అనేది దీని యొక్క ఇమేజ్ అవుతుంది. దీని యొక్క ఇమేజ్ ఎస్ డాష్ కలిపి ఒకే లైన్ లో ఉంటాయి కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనేది. అంటే ఇది ఆల్రెడీ ఇమేజ్ మామూలుగా మీకు డిస్కస్ చేశాను. ఇక్కడ ఒక ఎస్ అయితే ఇది ఒక టాంజెంట్ కానీ నార్మల్ గానీ అయినప్పుడు దీని యొక్క ఇమేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ ఇక్కడ ఉంటుందని చెప్పాను. ఆ ప్రాపర్టీ అన్నమాట. సో ఆ ప్రాపర్టీ ప్రకారంగా ఇక్కడ ఏమొస్తుందండి, ఇమేజ్ ఆఫ్ s with respect to tangent with respect to x axis is s double dash at 12, -4. Therefore s double dash 12, -4 p and s అంటే 2,6 are linear line లో ఉంటాయి. అప్పుడు కాంటాక్ట్ ఆఫ్ p అనేది ఏంటంటే ఇప్పుడు లైన్ విత్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే y minus is equal to 6/4 అంటే 2 minus 12 minus 10 into x minus 2 ఇది -1 అంటే x plus 5 minus 2 is equal to 0. Need x axis at p అన్నాడు కదా, y is equal to 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇది అనేది x minus is equal to 0 అంటే x is equal to 0 అంటే పాయింట్ ఆఫ్ x యాక్సిస్.
x-axis is 8,0. అలాగే పాయింట్ y-axis అంటే దీన్ని ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు y-axis అంటే మళ్ళీ ఇమేజ్ లైన్ అనేది మళ్ళీ ఇదేమో అంటే ఇది s బుల్లెట్ డాష్ మళ్ళీ ఇమేజ్ ఆఫ్ s 12,4 with respect to y-axis. With respect to y-axis అంటే -12,4 ఎందుకంటే y-axis with respect to -x1,y1 కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైనా s ట్రిపుల్ డాష్ s క్యూబ్ ఏరియా s ట్రిపుల్ డాష్ -12,4 q s 12,4 ఏరియా అంటే లైన్ అంటే y - 4 is equal 2,6 కదా కొలినియర్ y - 6 is equal to 6 - 4 అంటే 2 + 4 అంటే 14 into x - 2 1 2 7 y - 42 is equal to x - 2 meet y is set q పాయింట్ పెట్టాలి అంటే y అంటే x is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి 7y is equal to 40 y is equal to 40/7 point of contact of y-axis 0, 40/7 not change number reflection property not change ఇక్కడ చూడండి అన్న దీని యొక్క ఫోకస్ ఇది ఒక టాంజెంటే కదా కోఆర్డినేట్ యాక్సిస్ టాంజెంట్ అన్నాడు అంటే ఈ ఫోకస్ యొక్క విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ అనేది ఇది ఇమేజ్ అవుతుంది ఈ పాయింట్ టాంజెంట్ మీద ఉన్న పాయింట్ అనదర్ ఫోకస్ అనేది ఒకే లైన్ లో ఉంటాయి ఇమేజ్ ఆఫ్ ఎనీ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేటే కదా మారేది ఇది x1, y1 అనుకోండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే దీని యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే x1, -y1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అయితే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే -x1, y1 అనేది విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అవుతుంది అందుకనే 12, 4 కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే 12, -4 ఈ 12, -4 p ను అదర్ ఫోకస్ అనేది ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి 12, -4 కి అండ్ 2, 6 కొలీనియర్ కాబట్టి ఒకే లైన్ లో ఉంటాయి మీట్ అట్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు అంటే ఎక్స్ యాక్సిస్ అంటే y ప్లేస్ లో 0 కాబట్టి x వాల్యూ 8 వచ్చింది అంటే ఈ పాయింట్ 8, 0 అట్లాగే ఇమేజ్ ఆఫ్ 12, 4 విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే y యాక్సిస్ మీటింగ్ అయ్యే పాయింట్ కూడా కనుక్కోమంటున్నాడు అనమాట అంటే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే దాని అర్థం -x1, y1 అంటే 12, 4 కి y యాక్సిస్ ఇమేజ్ ఏంటంటే -12, 4 -12, 4 q ఈ s 2, 6 అనేది మళ్ళీ కొలీనియర్ అవుతాయి అందుకనే -12, 4 కి 2, 6 కి లైన్ ఈక్వేషన్ కట్టి మీట్ y యాక్సిస్ అట్ q కాబట్టి x ప్లస్ లో 0 పెడితే y అనేది 40/7 0 40/7 వచ్చింది ఓకేనా ఓకే అండి నెక్స్ట్ నోట్ చేయండి ఓకేనండి రైట్ నేను అది అసైన్మెంట్ లో కూడా ఇవ్వటం జరిగింది ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ x is equal to 1 - 3t² by 1 + 3t² and y is equal to 2t by 1 + t². ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అంటున్నాడండి ఏమి ఇవ్వలా జస్ట్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అని అడిగాడు ఫైండ్ ఎసెంట్రిసిటీ
చూడగానే ఇది ఏ ఫార్ములాలో కనబడుతుంది? టీ అంటే టాన్ థీటా. లెట్ టీ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటాగా కన్సిడర్ చేసాం అనుకోండి. లెట్ అప్పుడు ఇది ఏమైపోయిందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసండి? 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఫార్ములా ఈజ్ కాస్ 2 థీటా. Similarly, 2t by 1 plus t square means 2 tan theta by 1 plus tan square theta is sin 2 theta. అంటే మనకు అర్థం ఏమైపోయిందండి? ఇది x is equal to 3 cos 2 theta, y is equal to sin 2 theta. మళ్ళీ సేమ్ కండిషన్స్. x by 3 is equal to cos 2 theta, y is equal to sin 2 theta కాబట్టి cos square 2 theta plus sin square 2 theta is equal to 1. Obviously, x square by 9 plus y square is equal to 1. దీనికి ఎసెంట్రిసిటీ ఇక్కడ నుంచి చేయటం వచ్చు కదా, 2 root 2 by 3. 2 root 2 by 3. That's all. నోట్ చేయండి అమ్మా. రైట్. నెక్స్ట్ అండి, నోట్ చేస్తారండి? సెవెంత్ క్వశ్చన్, లెట్ us see. సెవెంత్ 10th గుర్తులేదండి ఏదో. పాయింట్స్ P and Q, points P and Q are taken on the ellipse, are taken on ellipse x plus y minus 1 whole square plus 2 times of x minus y plus 2 whole square is equal to 8. If alpha, beta, gamma, delta are the lengths of sides, of quadrilateral PAQB, where A comma B are foci, of the ellipse, then alpha cube plus beta cube plus gamma cube plus delta cube value is always greater than or equal to what is the condition of? అది ఎలిప్స్ అని ఇవ్వాల. ఏమన్నాడండి? జస్ట్ పాయింట్స్ P and Q are taken ellipse అని ఇచ్చాడు. taken on ellipse alpha, beta, gamma, delta, then the lengths of the quadrilateral PAQB is అంటున్నాడండి. లెన్స్ ఆఫ్ quadrilateral PAQB జనరల్ గా మనకి ఇది సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఒక ఆర్డర్ లో రాసుకుందామండి. మీకు ఎప్పుడేం చెప్పాను నేను, లైన్ ఉండేటప్పుడు AX ప్లస్ BY ప్లస్ ఈ లైన్ ఎప్పుడున్నా సరే ఎలిప్స్ లో గానీ, పరాబోలాలో గానీ, హైపరాబోలాలో గానీ √A² ప్లస్ B² తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేస్తే ఆ లైన్ కి అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఆ లైన్ కి అది ఏమవుతుందండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి అట్లా రేట్ చేసుకోవాలి. అంటే x ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 times of x minus y plus 2 whole square equals to 8. అంటే దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే √A² ప్లస్ B² తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. దిస్ ఇంప్లైస్ x ప్లస్ y మైనస్ 1 బై √2 హోల్ స్క్వేర్ తో
అంటే √2 హోల్ స్క్వేర్ తో మల్టిపుల్ చేసాం కాబట్టి డివైడ్ చేసాం కాబట్టి మల్టిపుల్ చేస్తాను. ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ కాబట్టి దిస్ ఇస్ 2. మన 8 తో డివైడెడ్ బై చేసేద్దాం ఒకేసారి. డివైడెడ్ బై ఒకేసారి చేసేస్తే బెటర్ ఏమో. లేకపోతే ఇక్కడ చూడండి డివైడెడ్ బై 8 చేసేద్దామండి. డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 8 బై 8 అంటే 1. 4 2s are 2 4s are. అంటే ఇది కాస్త ఏమైపోయిందండి, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ క్యాపిటల్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఎలిప్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి, ఏ కామా బి 2 ఫోకై అన్నాడు. ఈ ఎలిప్స్ లో ఏ కామా ఏ ఒక పాయింట్, బి ఒక పాయింట్, పి అనేది ఒక పాయింట్, క్యూ అనేది ఇంకో పాయింట్ అంటున్నాడు. మనకి తెలుసు కదండి, పిఏ ప్లస్ పిబి 2a, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 2 4s are 8. అట్లాగే పిక్యూ ప్లస్ పిబి, పిక్యూ ప్లస్ క్యూబి, పిక్యూ ప్లస్ క్యూబ్, పిఏ ప్లస్ పిబి, క్యూఏ ప్లస్ క్యూబి ఈజ్ ఈక్వల్ టు 2a అంటే 8. రెండిట్లు కూడా మనకి 8 వచ్చేసాయి. ఏ 2ఆ 4 అయితే. ఇప్పుడు మనకి ఏమన్నాడు, పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ టేకెన్ ఆన్ ద ఎలిప్స్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ క్యూఏ పిబిఆర్ అంటున్నాడు. వీటి యొక్క లెన్స్ అన్నాడండి. వీటి యొక్క లెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ రెండు యాడ్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఎంత అయిపోయిందండి, క్యూఏ ప్లస్ క్యూబి ప్లస్ పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8. అంటే లెన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8. మనకి క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, జీడిపప్పు ఇన్ఈక్వాలిటీ. క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ మీకు ఆల్రెడీ వినే ఉంటారు, ఫస్ట్ ఇయర్ లో డిస్కస్ చేస్తారు. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ డెల్టా క్యూబ్ బై 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా బై 4 హోల్ క్యూబ్. ఇదే మనకి క్యాషీ స్క్వాడ్ ఇన్ఈక్వాలిటీ. అంటే దీని అర్థం ఏమైపోయిందండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ డెల్టా క్యూబ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇది 4 ఇటు వస్తుంది కదండి, 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అంటే 8, 8 బై 4 హోల్ క్యూబ్ అంటే ఇది 2 క్యూబ్ అంటే 8, 8 బై 4 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8, 8 4s are 32, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32. అంటే ఆడు ఆప్షన్స్ లో 32, 38, 46 అట్లా ఇచ్చాడండి, అది కండిషన్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32, దాన్నే క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ఇది మనకి బేసిక్ గా మన కాన్సెప్ట్ ఏంటి, జనరల్ గా పాయింట్స్ ఆన్ పి అండ్ క్యూ ఆర్ టేకెన్ ఆన్ దిస్ ఎలిప్స్, ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద కోడ్లేటరల్ పిఏ క్యూబి వేర్ ఏ కామా బి ఆర్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్ అన్నాడు. అంటే పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, ఏబి ఫోకస్ కాబట్టి క్యూ అనే పాయింట్ ఇక్కడ. అంటే దీన్ని మనం క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ బై 4 క్యాపిటల్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్మేట్ లో రాసేసాను. పిఏ ప్లస్ పిబి, ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది 2a కదా, ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది 2a, ఏ అంటే 2 కాబట్టి 4. అట్లాగే క్యూఏ ప్లస్ క్యూబి ఈజ్ ఈక్వల్ టు 2b అంటే 2a అంటే అదొక 4 వచ్చేసింది. అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్, ఎందుకంటే ఇవి సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ కోడ్లేటర్ అని అన్నాడు. అంటే పిఏ ఆల్ఫానో పిబి బీటా గామా డెల్టా అనుకున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చేసింది. ఇది క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ డెల్టా క్యూబ్ బై 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా బై 4 హోల్ క్యూబ్. సపోజ్ 3 టెర్మినాలజీ తీసుకున్నాం అనుకోండి,
alpha cube plus beta cube plus gamma cube by 3 greater than or equal to alpha cube plus beta cube plus gamma cube by 3 అన్నమాట అది. ఓకేనండి. మనకి ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి సిలబస్ రిమూవ్ చేయరమ్మా, ఎందుకంటే ఈ ఇయర్ గురించే మాట్లాడారు. నెక్స్ట్ ఇయర్ మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు, ఎందుకంటే మనం ఐఐటి అనుకుంటే మొత్తం సిలబస్ నేర్చుకోవాలి. ఒకవేళ సిలబస్ తీసుకున్నా సరే ఏ సిలబస్ ఒమిట్ చేస్తారు అనుకుంటున్నారు అంటే ఐఐటిలో యూజ్ లేని కాన్సెప్ట్స్, అంటే ప్రాబ్లమ్స్ రాని కాన్సెప్ట్స్ అట్లాంటివి రిమూవ్ చేస్తాడే తప్ప మెయిన్ అనేది రిమూవ్ చేయడు. జనరల్ గా అవి పార్షియల్ గా డిస్కస్ చేస్తారు కూడా ఇక్కడ కూడా. ఓకేనండి, రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. రాస్తే మెసేజ్ చేయండి అన్న. కొన్ని అసైన్మెంట్స్ లో డిస్కస్ చేస్తున్నాను అన్న. 3 టర్మ్స్ ఉంటేనన్నా ప్రవంత్ దావికి 3 టర్మ్స్ కూడా ఉన్నా అంతేనండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై 3 whole alpha cube plus beta cube plus gamma cube by 3 is greater than or equal to alpha plus beta plus gamma by 3. 3 టర్మ్స్ కాదు, n టర్మ్స్ ఉన్నా అంతేనమ్మా ప్రవంత్ దావికి. a1 plus a2 plus an by n is greater than or equal to a1 cube అదే a1 పవర్ n a2 ఏదైనా క్యూబ్ అయినా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఎంత టర్మ్ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ సైడ్ అయిపోతున్నాం. రైట్ అండి. If two eccentricities, two concentric ellipse such that the foci of one of one be on the other, and their major axes are equal, major axes are equal. E1 E2 are the eccentricities. E1 comma E2 are the eccentricities. If the angle theta between the axis is given, if theta is the angle between them, then between the axis, then what is the condition? క్వశ్చన్ అర్థమైందండి? రాసుకోండి కావాలంటే. ఇఫ్ కాన్సెంట్రిక్ ఎలిప్సెస్ సచ్ దట్, అంటే కాన్సెంట్రిక్ ఎలిప్సిస్ అంటే అర్థం ఏంటి? ఆ 2 ఎలిప్స్ కి కూడా ఒకటే సెంటర్ అని అర్థం. ద ఫోకై ఆఫ్ వన్ బి ఆన్ ద అదర్, ఒక ఫోకై అనేది వేరే ఎలిప్స్ మీద ఉంటుంది, వేరే ఎలిప్స్ యొక్క ఫోకస్ ఈ ఎలిప్స్ మీద ఉంటుంది, టు ఈచ్ అదర్. అండ్ దేర్ మేజర్ యాక్సిస్ ఆర్ ఈక్వల్, ఆ రెండింటి యొక్క మేజర్ యాక్సిస్ లెంగ్త్ ఈక్వల్ అన్నాడు. E1 E2 ఆర్ ద ఎసెంట్రిసిటీ అయితే, theta is the angle between the axis అయితే, what is the condition they asking? ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. అంటే ఖచ్చితంగా కాన్సెంట్రిక్ అంటే ఒకటి వెర్టికల్ గాను ఒకటి హారిజెంటల్ గాను తీసుకోవాలి. కొంచెం పెద్ద డయాగ్రామ్ వేస్తున్నానండి. ఇది ఒక ఎలిప్స్ అయితే ఇదొక ఎలిప్స్, ఎందుకంటే ఒక ఎసెంట్రిసిటీ యొక్క ఫోకై అనేది ఇంకో ఎసెంట్రిసిటీ మీద ఉండాలి. దీని యొక్క మేజర్ యాక్సిస్ అనేది ఈక్వల్ అన్నాడు. మళ్ళీ
ఈ రెండింటిల మధ్య ఉన్నటువంటి యాక్సిస్ లెంత్ తీటా అంటున్నారు. ఇది ఫోకస్ S1 అనుకోండి, ఇది S2 అనుకోండి. ఈ ఎలిప్స్ ఈక్వేషన్ x² + y² b² 1 అయితే ఇక్కడ b² a² × 1 - e1². ఈ ఎలిప్స్ ఈక్వేషన్ x² a² + y² b² 1 అయితే b² a² × 1 - e2². దీని యొక్క ఫోకై అనేది ఒకటి F1 అనుకుందాం, ఇంకోటి F2 అనుకుందాం. ఇది F1 అనుకోండి, ఇది F2 అనుకోండి. రెండింటి యొక్క మేజర్ యాక్సిస్ లెన్స్ సేమే అంటున్నాడు. అంటే ముందుగా మేజర్ యాక్సిస్ ఆఫ్ వన్ ఎలిప్స్ ఈజ్ x యాక్సిస్ అనుకుందాం, కన్సిడర్ చేద్దాం. మేజర్ యాక్సిస్ ఆఫ్ వన్ ఎలిప్స్ ఈజ్ x యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఆఫ్ వన్ ఎలిప్స్ ఈజ్ x యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు చూడండి అన్న, మనకు ఆల్రెడీ ఒక ఎలిప్స్ లో కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ మనం ఇది S1, ఇది S', ఇది S అనుకుంటే ఇది P అనుకోండి. ఫార్ములా ఏంటి? SP ప్లస్ S'(P) = 2a కదా, అంతే కదండి. అంటే ఈ S1 F1 ఒక ఎలిప్స్, S2 F1 ఆ రెండిటి యొక్క లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కి ఈక్వల్ అవుతుంది. అంటే దాని అర్థం S1 F1 ప్లస్ S2 F1 = 2a. ఈసారి F1 F2ని S1 తీసుకుంటానండి. S1 F1 S2 తీసుకుంటాను. అంటే S1 F1 ప్లస్ F2 S1 = 2a. ఆ రెండు ఈక్వల్ అని అర్థం. ఈ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు అప్పుడు ఏమైపోతుందండి, జనరల్ గా ఇది ఒక ఈ రెండు సేమ్ అయిపోతున్నాయి కదండి. సేమ్ అయిపోతున్నాయి కాబట్టి మనకి ఇది తీటా కాబట్టి జనరల్ గా ఈ డిస్టెన్స్ OF1 ఇది సెంటర్ కదా, CF1 CF2. ఇక F1 F2 అంటే ఏ కాస్ తీటా ఏ సైన్ ఓపి, దాని ఏమంటారు, OF1 కాస్ తీటా OF1 సైన్ తీటా కదా. అంటే దేర్ ఫోర్ ఫోకై ఎలిమెంట్స్, ఫోకై పాయింట్స్ F1 F2 ఆర్ OF1 కాస్ తీటా OF1 సైన్ తీటా. OF1 కాస్ తీటా OF1 సైన్ తీటా అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఈ OF2 అంటే దీని యొక్క ఎసెంట్రిసిటీ E2 అనుకున్నాం కాబట్టి F1 F2 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ AE2 కాస్ తీటా కామా ప్లస్ ఆర్ మైనస్ AE2 సైన్ తీటా అవుతాయి. ఇక్కడ మనం డిస్టెన్సెస్ గానీ అప్లై చేస్తున్నాం కాబట్టి సెంటర్ నుంచి దీనికి OF1 OF2 అంటే పాయింట్స్ ఆఫ్ F1 F2 ఏమైపోతాయండి, ప్లస్ ఆర్ మైనస్ AE1 కాస్ తీటా ప్లస్ ఆర్ మైనస్ AE2 సైన్ తీటా. ఈ F1 F2 అనేవి లైస్ ఆన్ దిస్ ఆర్ లైస్ ఆన్ x² / a² + y² / b² = 1. ఎసెంట్రిసిటీ E1 ఉండేటటువంటి ఎసెంట్రిసిటీ మీద ఉంటాయి. దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. a² E2² cos² θ బై a² ప్లస్ a² E2² sin² θ అని ఎలా రాయొచ్చండి నేను ఇంకా 1 - cos² θ బై b² అంటే ఎలా రాయొచ్చండి, ఇక్కడ ఇంకో స్టెప్ రాయమంటారా? a² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ cos² E2² ఇంటూ cos² θ ప్లస్ a² ఇంటూ E2² ఇంటూ sin² θ అంటే 1 - cos² θ బై b² అంటే a² ఇంటూ 1 - e1² = 1. a² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ cos² θ ని కామన్ తీసినట్లయితే ఇక్కడ చూడండి E2² మైనస్ E2² బై
1 minus E1 square is equal to చూడండి అమ్మా E2 square by 1 minus E1 square అటు పంపించేస్తే ఏమైపోయిందండి మనకి అది మైనస్ E2 square by 1 minus E1 square 1 మైనస్ ఉంది కదండి ఇక్కడ 1 minus E2 square by 1 minus E1 square ఇప్పుడు మల్టిపుల్ చేసేసుకోండి ఇక్కడ cos square theta into E2 square minus E2 square E1 square minus E2 square by 1 minus E1 square is equal to 1 minus E1 square minus E2 square by 1 minus E1 square. This cancel. మనకి అడిగింది ఫైనల్ గా cos square theta అడిగాడు. cos square theta అంటే మనకి ఎంత వస్తుందండి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకోవటం ఇంకేముంది నోట్ చేయండి అమ్మ సింప్లిఫికేషన్ చేయటమేనండి cos square theta is equal to అప్పుడు ఎంత వస్తుందండి ఇది ఈ మైనస్ E1 square E2 square ఇటు పంపించేస్తే ముందుగా 1 by E1 square plus 1 by E2 square minus 1 by E1 square E2 square ఇది cos square theta is equal to కండిషన్ నోట్ చేయండి అమ్మా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి The concentric ellipse is such that foci of one be on the other and their major axes are equal. E1, E2 are the eccentricities if theta is the angle between the axes అంటున్నాడండి అంటే దాని మీనింగ్ ఏంటవుతుంది అంటే రెండిట్ల యొక్క కాన్సెంట్రిక్ ఎలిప్స్ ఉండాలి ఒక ఎలిప్స్ ఒక ఫోకస్ అనేది వేరే ఎలిప్స్ మీద ఉండాలన్నమాట అంటే డయాగ్రామ్ ఇలాగే అప్రోచ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ F1 F2 ఈ ఎలిప్స్ యొక్క ఫోకస్ అయితే ఆ ఈక్వేషన్ అనేది b square is equal to a square into 1 minus et square అనేది ఎసెంట్రిసిటీ ఈ ఎలిప్స్ ఈక్వేషన్ S1 S2 ఫోకై అయితే 1 minus E1 square అనే అంటే E1 అనేది ఎసెంట్రిసిటీ కాబట్టి మనకి ఆల్రెడీ తెలుసు S1 S2 F1 plus S1 F1 అనేది 2a అట్లాగే S1 F1 ప్లస్ S2 F1 అనేది కూడా 2a ఎందుకంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇచ్చేసాడు లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇచ్చేసాడు కాబట్టి ఈ డిస్టెన్స్ తర్వాత ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ కాబట్టి మనకి ఈ సెంటర్ నుంచి ఈ డిస్టెన్సెస్ అనేవి కామన్ అయిపోతాయి కాబట్టి ఆ ఫోకై ఎలిమెంట్స్ ఏమవుతాయంటే అంటే ఈ డిస్టెన్స్ ఓపీ కాస్ థీటా ఓపీ సైన్ థీటా అయిపోతాం ఎక్స్ అనేది ఓపీ కాస్ థీటా వై అనేది ఓపీ సైన్ థీటా కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ AE2 కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ AE2 సైన్ థీటా అవుతుంది F1 F2 ఈ F1 F2 అనేది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ E1 స్క్వేర్ అనేటువంటి ఎసెంట్రిసిటీ ఉన్నటువంటి ఎలిప్స్ మీద ఉంటది కాబట్టి x ప్లేస్ లో AE2 కాస్ థీటా y ప్లేస్ లో AE2 సైన్ థీటా బై b స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేసాం ఇక్కడ b స్క్వేర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ E1 స్క్వేర్ ఇదంతా మనం సింప్లిఫికేషన్ చేసాం cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by E1 స్క్వేర్ ప్లస్ 1 by E2 స్క్వేర్ మైనస్ 1 by E1 స్క్వేర్ E2 స్క్వేర్ దట్స్ ఆల్ నాన్న శశికిరణ్ ఈరోజు పెట్టినా ఒకసారి శశి ఈరోజు పెడతావా అది అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే సొల్యూషన్స్ రాసి పెడదాం రైట్ అవునన్నా అలెన్ ఏమా అర్థమవుతాయా క్లాసెస్ అర్థమవుతుందండి లేదా ఈజీ ప్రాబ్లమ్స్ అయినా ఎంచుకోమంటారా ఓకే అలెన్ థ్యాంక్ యూ హర్ష లిఖిత్ థ్యాంక్ యూ పృథ్వీ కేదార్ థ్యాంక్ యూ అది ఓపీ కాస్ థీటా ఓపీ సైన్ థీటా నాన్న రైట్ నాన్న మీటింగ్ ఎండ్ చేయమంటారా రాసేసారా సమ్స్ బాగున్నాయా S1 శివ 80 రైట్
ఓకేనా? మీరు సమ్స్ నాకు పెట్టండి. ఆ శశికిరణ్ నాకు పెడితే నేను ఆ సమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏమా? రైట్. టేక్ కేర్ నాన్న. బాయ్. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ సాయి విఘ్నేష్. రామన్ థ్యాంక్ యూ. పృథ్వీ థ్యాంక్ యూ. బాయ్ నాన్న. మీటింగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ఇంకా లైవ్ క్లాస్ అయితే ఇంకా బాగుంటుందండి.